వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా మారిన వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా ఊహించినట్లుగానే ఘర్షణాత్మకంగా మారుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిని కూడా వేంపల్లిలో అరెస్టు చేశారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశారు. పులివెందల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి తన ఇంటి చుట్టూ 120 మంది పోలీసులు కాపలా ఉన్నారని ఆరోపిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. పులివెందల జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందలలోనూ తమ పాగా వేయాలని తెలుగుదేశం పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. తమ ప్రభావాన్ని నిలుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తున్నది. అధికార పార్టీ అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ఎన్నికలకు ముందే ఈ ప్రాంతంలో ఈ 2 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి పోలింగ్ బూతుల విషయంలోనూ ఏజెంట్ల విషయంలోనూ పరస్పర ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. పులివెందల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 10,600 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు మొత్తం 11 మంది పోటీ పడుతున్నారు. 15 పోలింగ్ బూత్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీ పడుతుండగా 24,000 ఓటర్లు ఉన్నారు. 30 పోలింగ్ కేంద్రాలున్నాయి. పులివెందల జెడ్పీటీసీ స్థానంలో పోలింగ్ కేంద్రాల మార్పు తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్న ఎర్రుభల్లి, నల్లగొండవారిపల్లి, నల్లబరెడ్డిపల్లి గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ 3 గ్రామాల్లో 3,500 మంది ఓటర్లు ఉన్నారు. అంటే 3 వంతులలో 1 వంతు ఓటర్లు ఈ గ్రామంలోనే ఉన్నారు. పోలింగ్ స్టేషన్లో మార్పు జరిగినందున 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ బూత్కు వెళ్ళి ఓటు వేయాల్సి ఉంది. ఓటు వేసేందుకు వెళ్తున్న కొంతమంది ఓటర్లను మధ్యలో ఆటకాయిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలింగ్ ప్రారంభించకముందే బయటకు పంపుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఓటు కోసం ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. తమ ఓటు తానే వేసుకోవాలని ఓటర్లు పోలీసులతో ఘర్షణ పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల తమ ఓటును తామే వేస్తామని, ఓటు వేసేందుకు అనుమతించాలని పోలీసుల కాళ్ళు పట్టుకుంటున్న దుస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఓటర్లను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చి ఓటు వేయాలని చెప్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పోలింగ్కు ముందు ఒకే ఓటులో 2 కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోలింగ్ స్టేషన్లను మార్పుకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయాలని 92% మందికి ఓటర్ స్లిప్పులను ఎన్నికల కమిషన్ చేర్చిందని, ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లారుజామున 5కి లేచినాము. 5కు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు ఉన్నారు. పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు. ఆ డిన్నర్ కాడ కూడా బయట ఊరోళ్ళు, ఈ ఊరోళ్ళు ఎవరు లేరు. నా ఇంటి చుట్టుకారం 120 మంది మనుషులు వచ్చినారు. ప్లస్ రూములని ఉంది మా సచివాలయం ఎదురుగా. ఆ రూముల దగ్గర 200 మంది పైన ఉన్నారు. కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు బెదిరించినారు. ఓటర్లను ఎవరినే కానీ రావద్దని ప్రలోభాలు పెడుతున్నారు. ఇళ్లలోకి పోయి కొడుతున్నారు. మా జనరల్ ఏజెంట్గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయనికి? ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏం చేయాలని మీకు నాకు అర్థం కావడంలే. కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు నాకు అర్థం కాదు. మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు? ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? సేమ్యాలు వేసుకోనికి డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్? మీ అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా? లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా? ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే, దాంట్లో డౌట్ లేదు. అందరికీ భయం పడింది. ఈ భయం అనేది అందరికీ చుట్టుకుంది. ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 100 నుంచి 120 మంది మంత్రులు ఉన్నారు. అందరినీ ఎవరు పోయినా కానీ రోడ్లు ఎవరు పోయినా కానీ వాళ్ళని బెదిరించినారు. ఎవడన్నా వచ్చే కాళ్ళు విరగొడతాం, కట్టెలు పెట్టుకుని తిప్పుకొని మరీ చేస్తున్నారు. పోలీసులు పక్కనే ఉన్నారు. వాళ్ళు
పొద్దున్నే మల్లికార్జునపురం సార్. పొద్దున్నే పోయింది సార్, రావద్దు ఫోన్ ఇంటికి నేను పంపించినాను సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్, నేను ఫోన్లు చేసినా రావద్దండి అని చెప్తాను సార్. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను, పోలీసు వాళ్ళు కూడా చెప్తాను సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసినాక వీళ్ళు ఫోన్ చేసినాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఎప్పుడు జరగలేదు సార్. ఎంత దారుణం. మామూలుగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను. ఎంత బాగాలేదు, బాగుంది కూడా పోలీసు వాళ్ళు అంటే గౌరవం ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకోవడం మేము చేసేది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈరోజు జరగబోతుంది. మరి ఈరోజు
ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. పొద్దున్నే 4 గంటలకు చేరుకొని